పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం కోసం దేశమంతా ఎదురుచూసింది. ముఖ్యంగా బీజేపీ ఇంకా ఎక్కువే చూసింది. ఇక్కడ విజయం కోసం ఆ పార్టీ దశాబ్దాలుగా ఎదురుచూసింది. దాన్ని ఇప్పుడు సాధించింది. మమతను ఓడించి బీజేపీ చరిత్ర సృష్టించింది. కాషాయ పార్టీకి ఇక్కడ విజయం ఎందుకింత ముఖ్యమైంది, ఎలా గెలిచింది అన్నదే చాలా ఆసక్తికరం. నిజానికి బీజేపీ పాత రూపమైన జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడంతో బీజేపీ బెంగాల్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. అందుకే అక్కడ ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రయత్నించింది. జనసంఘ్ పుట్టినప్పటి నుంచి అంటే 1950ల నుంచే బీజేపీకి బెంగాల్లో అధికారం ఒక కళ. అంటే ఈ పోరాటానికి 1950ల నుంచే చరిత్ర ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఇందులో విజయం సాధించలేదు. కానీ దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక బెంగాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండడం కూడా బీజేపీ సవాల్గా తీసుకుంది. ఇలాంటి చోట్లనే హిందూ ఓట్లను ఎలా ఏకం చేయాలన్నది తెలుస్తుందన్నది బీజేపీ భావించింది. బెంగాల్లో దాదాపు 25 నుంచి 30% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం ఓట్లు ఎలాగూ బీజేపీకి పడవు. కానీ హిందూ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకుంటే విజయం తథ్యమన్నది కాషాయ పార్టీ అంచనా. ఇందులో ఇప్పుడు బీజేపీ విజయం సాధించిందనే చెప్పొచ్చు. ఇక బెంగాల్లో పట్టణ ప్రాంతాల్లో నివసించే మార్వాడీలు, బెంగాలీయేతరులు మొదటి నుంచి కూడా బీజేపీకి మద్దతిస్తూనే వచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మమత దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుంది కూడా. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఓట్లు కూడా రద్దయ్యాయి. ఇందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఓటర్లు మధ్య బెంగాల్, ముర్షిదాబాద్, మాల్దా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు. ఇది కూడా బీజేపీకి కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీ ఈ వలస ఓటర్లను ఎన్నికల అంశంగా కూడా తీసుకుంది. మరోవైపు మమతా బెనర్జీ పాలన మీద బెంగాల్ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైంది. ఎందుకంటే అభివృద్ధి పరంగా దేశంలోనే బెంగాల్ వృద్ధి రేటు చాలా స్లోగా ఉంది. ఇది కూడా కాషాయ పార్టీ విజయానికి తోడైంది. మొదటి నుంచి కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంది. ఇక ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు చాలా కీలక పాత్ర పోషించారు. మహిళల్లో బీజేపీ ప్రాబల్యం కూడా పెరిగింది. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మహిళలకు 3,000 రూపాయలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇది కూడా వర్కౌట్ అయింది. మొత్తం మీద బెంగాల్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పొచ్చు. ఈ ఫలితంతో హిందూ ఓట్లను ఏకీకృతం చేయడంలో బీజేపీ సఫలమైందనే విషయం తేటతెల్లమైంది. ఇది మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ మరింతగా దూకుడుగా వ్యవహరించడానికి సహకరిస్తుందని చెప్పొచ్చు.